అందరికీ నమస్కారం. హార్టీ వెల్కమ్ టు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3. లెట్స్ బిగిన్ ది షో. 3, 2, 1 గో. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో మన ఫస్ట్ రౌండ్ అమ్మ చెప్పింది. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఈచ్ 1 క్వశ్చన్ అడుగుతాను అండ్ 4 ఆప్షన్స్ ఇస్తాను. అమ్మతో డిస్కస్ చేసుకుని నా కరెక్ట్ ఆన్సర్ చెప్పొచ్చు. మీరు చెప్పిన ఆన్సర్ కరెక్ట్ అయితే 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే పాస్ చేసేయచ్చు. ఓకేనా? షల్ వి స్టార్ట్? yes sir. ముందుగా రవీనా మానసి, యువర్ క్వశ్చన్. కంప్యూటర్ లో ఏదైనా ఫైల్ ని కాపీ చేయాలంటే కంట్రోల్ తో పాటు ఉపయోగించే మరో బటన్ ఏది? నీ ఆప్షన్ A C, B D, C V and D D. Option A C. Option A C. Sure? Sure. Okay, I freeze option A C. Operate చేసావు ఎప్పుడైనా? That's the right answer and 10 points to you. Ready, Lohita? Your question అమ్మా. ఈ 4 క్లాసికల్ డాన్స్ కానిది ఏది? ఈ ఆప్షన్స్ A కూచిపూడి, B కథకళి, C తీన్మార్ and D భరతనాట్యం. C తీన్మార్. C తీన్మార్. Sure? yes sir. మరి మిగతా 3 క్లాసికల్ ఫార్మ్స్ ఏనా? yes sir. పక్కగా yes sir. C తీన్మార్ is the right answer and 10 points to you. Ready, Asriya? yes sir. Your question. ఈ 4 మన క్యాలెండర్ లో ఎక్కువ రోజులు ఉండే నెల ఏది? నీ ఆప్షన్ A ఫిబ్రవరి, B ఏప్రిల్, C అక్టోబర్ and D నవంబర్. C అక్టోబర్. ఓకే, I freeze option C అక్టోబర్. ఎందుకు అనుకుంటున్నావు అక్టోబర్ అని? ఫిబ్రవరి 28 days, అక్టోబర్ 31 సార్, ఏప్రిల్ అండ్ నవంబర్ 30. ఇంత లాజిక్ నీ దగ్గర ఉంటే నేనేం మ్యాజిక్ చేస్తాను. రైట్ ఆన్సర్ 10 points to you. రెడీ కార్తిక్? సార్, యువర్ క్వశ్చన్. ఈ 4 నోటితో గాలిని ఊదాల్సిన అవసరం లేని సంగీత పరికరం ఏది? నీ ఆప్షన్ A ఫ్లూట్, B వయలిన్, C సాక్సోఫోన్ and D ట్రంపెట్. ఆప్షన్ బి వైలెన్. Option B violin. Sure? సార్. Okay, I freeze option B violin. Before I reveal, ఎప్పుడైనా వాయించా violin? సార్. Violin is the right answer and 10 points to you. Ready, Bhavya? yes sir. Your question. ఈ 4 ఏది పెద్దది? నీ ఆప్షన్ A టెరాబైట్, B కిలోబైట్, C గిగాబైట్ and D మెగాబైట్. I pass the question. Pass the question. Okay, I pass the question. Wanna guess? B kilobyte. నేను అడిగింది ఏమిటి? పెద్దది. ఏది పెద్దది అని. ఇన్ఫాక్ట్ కిలోబైట్ అన్నింటిలోకి చిన్నది. సో రైట్ ఆన్సర్ ఇస్ టెరాబైట్. రెడీ చంద్ర? ఎస్ సార్. యువర్ క్వశ్చన్. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ ఏ సిటీలో ఉంది? ఈ ఆప్షన్ A ఢిల్లీ, B కోల్కతా, C చెన్నై అండ్ D ముంబై. ముంబై. ఆప్షన్ D ముంబై. ఎస్ సార్. Shall I freeze? ఎస్ సార్. I freeze option D ముంబై. మీ ఐడియానా అమ్మ ఐడియానా? అమ్మ ఐడియా. అమ్మా ముంబై ఎందుకు అనుకున్నారు మీరు? ముంబై నుంచి యాక్చువల్లీ అన్ని హెడ్ క్వార్టర్స్ ఎక్కువ ఉంటాయి. ముంబై ఫైనాన్షియల్ క్యాపిటల్ కాబట్టి, ఆర్బీఐ ఫైనాన్స్ సంబంధించిన బ్యాంక్ కాబట్టి, మెయిన్ గా బ్యాంకర్స్ బ్యాంక్ కాబట్టి. అవునా? ముంబై ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to you. చూసావా
అమ్మ చెప్పింది వింటే ఏం జరుగుతుందో? ఏం జరుగుతుంది? మంచి జరుగుతుంది. మంచి జరుగుతుంది. వెరీ గుడ్. సో మొత్తానికి అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. లోహిత విత్ 10 పాయింట్స్, శ్రేయ విత్ 10 పాయింట్స్, రవీనా మానసి విత్ 10 పాయింట్స్, కార్తిక్ విత్ 10 పాయింట్స్, చంద్రకిరణ్ విత్ 10 పాయింట్స్ అండ్ సాయి భవ్య విత్ 0 పాయింట్స్. సో అమ్మ చెప్పింది రౌండ్ పూర్తయిపోయింది. మీరు చెప్పినట్టుగా చక్కగా మేము వినేసాం, బాగుపడిపోయాం. మరి మిగతా ఆట మాత్రం మేము ఇండిపెండెంట్గా ఆడేస్తాం. సో పిల్లలందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పేసి మా పేరెంట్స్ పెవిలియన్కి వచ్చేసాయి. ఇప్పుడు మన సెకండ్ రౌండ్ రాత గీత. మిమ్మల్ని 6గురిని కామన్ గా 6 క్వశ్చన్స్ అడుగుతాను. నేను అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ తెలిస్తే మీ పోడియం మీద ఉన్న ఆ స్క్రీన్ మీద ఆ ఆన్సర్ రాయండి. మీరు రాసిన ఆన్సర్ రైట్ అయితే మీకు ఇచ్చేస్తాను 10 పాయింట్స్, తప్పైతే -5. ఆన్సర్ తెలియకపోతే సైలెంట్ గా ఉండొచ్చు. ఓకేనా? షల్ వి స్టార్ట్? Yes, sir. రాత గీతలో ద ఫస్ట్ క్వశ్చన్. మన దేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి ఎవరు? అవుట్ ఆఫ్ 6 5గురు అటెంప్ట్ చేశారు, ఒక్క రవీనా తప్ప. అండ్ 5గురిలో 4గురు రాశారు సర్వేపల్లి రాధాకృష్ణన్ అని. లోహిత మాత్రం రాజగోపాలాచారి అని రాసింది. ఎవరైనా? రైట్ ఆన్సర్ ఇస్ డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్. సో -5 టు లోహిత అండ్ మిగతా 4గురికి +10. వెల్ రైట్. సెకండ్ క్వశ్చన్. 1 నుంచి 8 వరకు నంబర్స్ టోటల్ ఎంత? ఈ క్వశ్చన్ కి 6గురు అటెంప్ట్ చేశారు, కానీ రకరకాల ఆన్సర్లు రాశారు. 2 రాశారు 8 అని, 1 రాశారు 38, మిగతా 3 36 అని రాశారు. 1 to 8 టోటల్ ఎంత? 1 + 2 3 + 3 6 + 4 10 + 5 15 + 6 21 + 7 28 + 8 36 is the right answer. సో 36 అని రాసిన మీ 3గురికి +10 అండ్ మిగతా 3గురికి -5. వెల్ రైట్. క్వశ్చన్ నెంబర్ 3. రక్షణ విభాగం BSF లో F అంటే ఏంటి? అందరూ అటెంప్ట్ చేశారు అండ్ అందరూ రాశారు ఫోర్స్ అని. BSF అంటే Border Security Force. That's all. So force is the right answer and 10 points to all of you. The fourth question. Sundar Pichai ఏ సంస్థకు CEO? Well, out of 6 6గురు రాశారు, కానీ మళ్ళీ డైవర్సిఫైడ్ ఆన్సర్స్. 3 గూగుల్ అన్నారు, 1 మైక్రోసాఫ్ట్ అన్నారు, 2 యాపిల్ అన్నారు. మైక్రోసాఫ్ట్ CEO ఎవరు? సత్య నాదెల్లా. నేను అడిగింది సుందర్ పిచ్చై కాబట్టి మైక్రోసాఫ్ట్ కాదు. సో యాపిల్ CEO ఎవరు? టిమ్ కుక్. మరి నేను అడిగింది ఎవరిని? సుందర్ పిచ్చై. మరి ఏ కంపెనీకి CEO? గూగుల్ ఇస్ ద రైట్ ఆన్సర్ అండ్ 10 points to all 3 of you. అండ్ మీ 3గురికి -5 for the wrong answer. Here comes the 5th question. పురాణాల ప్రకారం యమధర్మరాజు వాహనం ఏది? బుల్, బఫెలో అండ్ ఎద్దు అని రాశారు. నేను అడిగిన తెలుగులో కాబట్టి వాస్తవానికి యమధర్మరాజు వాహనం మహిషం అంటే దున్నపోతు.
Buffalo is the right answer. So 10 points to you and మిగతా ముగ్గురికి -5. రాతా గీతలో here comes the last question. విమానాల్లో ఉండే ఇంపార్టెంట్ బాక్స్ పేరేంటి? Well out of 6 నలుగురు మాత్రమే రాశారు అండ్ రాసిన ఆ నలుగురు రాశారు బ్లాక్ బాక్స్ ఇస్ రైట్ ఆన్సర్ అండ్ మీ నలుగురికి 10 పాయింట్స్. సో మొత్తానికి రాతా గీత పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. శ్రేయారెడ్డి లీడింగ్ విత్ 55 పాయింట్స్, లోహిత విత్ 40 పాయింట్స్, చంద్రకిరణ్ విత్ 40 పాయింట్స్, రవీనా విత్ 35 పాయింట్స్, భవ్య విత్ 25 పాయింట్స్ అండ్ కార్తీక్ విత్ 15 పాయింట్స్. ఇప్పుడు మన ముచ్చటైన మూడవ రౌండ్ తేట తెలుగు. తేట తెలుగు ఈ రౌండ్లో ఈ స్క్రీన్ మీద నేను మీకు పదం ఇస్తాను, కానీ ముందుగా ఒక్క అక్షరం మాత్రమే రివీల్ చేస్తాను. దాని తర్వాత ఒక క్లూ ఇస్తాను. నేను రివీల్ చేసిన అక్షరాన్ని బట్టి ఇచ్చిన క్లూని బట్టి ఆ పదం ఏంటో కరెక్ట్గా చెప్పేస్తే ఇన్ టైం మీకు ఇచ్చేస్తాను 20 పాయింట్స్ ఫర్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ టైంకి చెప్పలేకపోతే ఇంకో అక్షరం ఫర్ 15 పాయింట్స్, అప్పటికి చెప్పలేకపోతే మరో అక్షరం అలాగే ఫర్ 10 పాయింట్స్ అండ్ ఫర్ 5 పాయింట్స్. ఎప్పుడు తప్పు చెప్పినా తప్పకుండా -5. షల్ వి స్టార్ట్? Yes, sir. తేట తెలుగులో మొట్టమొదటి పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం అండ్ ఇందులో ముందుగా మీ అందరికి ఐ రివీల్ లెటర్ నంబర్ 3. ఏంటది? డూ. నేను మీకు ఇస్తున్న క్లూ డూప్లికేటెడ్ దంతాలు. వెంటనే చెప్పేస్తే 20 పాయింట్స్, తప్పైతే -5. Time up. Okay, well, for 15 points, I reveal letter number 1. Duplicated దంతాలు. ఇప్పుడు చెప్తే 15 పాయింట్స్, తప్పులు చెప్తే -5. Time up. Okay, well, for 10 points, I reveal letter number 5. ఇప్పుడు చెప్తే 10 పాయింట్స్. Okay, time up. Well, finally for 5 points, I reveal letter number 4. ఇప్పుడు చెప్తే 5 పాయింట్స్. ఓకే, టైమ్ అప్. మొత్తానికి 4 అక్షరాలు అయిపోయాయి, ఎవరు చెప్పలేదు. సరే, అవకాశం అమ్మలకి ఇద్దాం. కట్టుడు పళ్ళు. సో కట్టుడు పళ్ళు అమ్మ చెప్పినట్టు ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఎవరు చెప్పలేకపోయారు కాబట్టి ఎవరికి నో ప్లస్ నో మైనస్. తేట తెలుగులో రెండవ పదం ఆన్ ద స్క్రీన్. అబ్బో, 7 అక్షరాల పదం, కొంచెం పొడవైన పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏంటది? సో సమ్ లెటర్ రివీల్ అయిందా? ఓకే, నేను మీకు ఇస్తున్న క్లూ మనిషికి మనిషికి మధ్య ఒకరితో ఒకరికి ఉండాల్సినవి. మనిషికి మనిషికి మధ్య ఒకరితో ఒకరికి ఉండాల్సినవి. వెంటనే చెప్తే 20 పాయింట్స్. వెల్, బజర్ ప్రెస్ చేసేసింది రవీనా. మానసి, యువర్ ఆన్సర్ ప్లీజ్. మానవ సంబంధాలు. మానవ సంబంధ. అరే, సమ్ సరిపోయింది. సమ్గా సరిపోయిందా, ఆ సమ్గా సరిపోయిందా? ఓకే, మరి క్లూ. మనిషికి మనిషికి మధ్య ఉండాల్సింది మానవ సంబంధాలు. 20 points for the right answer. ఇప్పుడు మన ముచ్చటైన మూడవ పదం ఆన్ ద స్క్రీన్. 5 అక్షరాల పదం. అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటది? బూ. సో మీ జవాబు బాగుండాలి. నేను మీకు ఇస్తున్న క్లూ విక్టరీ వెంకటేష్ అసలు సిసలైన గోల్డ్. ఫాస్టెస్ట్ బజర్. కార్తీక్, యువర్ ఆన్సర్ ప్లీజ్. బాబు బంగారం. బాబు బంగారం. ఓ, బాబు బంగారం సరిపోయింది. మరి క్లూ? విక్టరీ వెంకటేష్ గోల్డ్ అండ్ బంగారం సినిమా బాబు బంగారం.
అంత బాగా తెలిసాక నేనేమంటాను రైట్ ఆన్సర్ 20 points to you. తేట తెలుగులో 4వ పదం ఆన్ ది స్క్రీన్ 6 అక్షరాల పదం అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 5. ఏంటది? నేను మీకు ఇస్తున్న క్లూ రెస్పెక్టెడ్ బ్రహ్మ విష్ణు శివుడు అండ్ ద రెస్పెక్టివ్ వైఫ్స్. బజర్ నొక్కేశాడు చంద్రకిరణ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. ఏం బజర్ నొక్కావు, ఏం చెప్పలేదు? నేను త్రిమూర్తులు అనుకున్నాను. త్రిమూర్తులు అనుకున్నావా? ఓ ఓ సరిపోలేదు, ఎందుకంటే నాలుగే లెటర్స్ కానీ ఇక్కడ 6 ఉన్నాయి. సో -5. ఓకే, వెల్ ఫర్ 15 points ఐ రివీల్ లెటర్ నంబర్ 3. రెస్పెక్టెడ్ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అండ్ ద రెస్పెక్టివ్ వైఫ్స్ అందరూ కలిపి. మళ్ళీ బజర్ నొక్కేసింది రవీనా, యువర్ ఆన్సర్. దేవతామూర్తులు. దేవతామూర్తు. ఓ తార్తు సరిపోయాయి. మరి నా క్లూ? పార్వతి, సరస్వతి మరియు లక్ష్మీదేవులు దేవతలు. వాళ్ళు ముగ్గురిని వారి భర్తలు కాబట్టి మొత్తం అందరూ కలిపితే దేవతామూర్తులు. దేవతామూర్తులు రైట్ ఆన్సర్. 15 points to you. తేట తెలుగులో 5వ పదం ఆన్ ది స్క్రీన్ 5 అక్షరాల పదం అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 4. ఏంటది? మమ్. నేను మీకు ఇస్తున్న క్లూ షడ్రుచులు, సప్తస్వరాలు, అష్టదిగ్గజాలు, ఆ తర్వాత ఎందరో. వెంటనే చెప్తే 20 points. షడ్రుచులు, సప్తస్వరాలు, అష్టదిగ్గజాలు, ఆ తర్వాత ఎందరో. టైమ్ అప్. ఓకే, వెల్ ఫర్ 15 points ఐ రివీల్ లెటర్ నంబర్ 2. ఏంటిది? మీ. మమ్మీలో మీ. ఎస్, సాహసానికి దూకాడు చంద్ర. మళ్ళీ యువర్ ఆన్సర్ ప్లీజ్. 9 మంది. 9 మంది. ఓ, మీ మమ్ సరిపోయాయి. మరి క్లూ ఎలా సరిపోయింది? షడ్రుచులు అంటే 6, సప్తస్వరాలు అంటే 7, అష్టదిగ్గజాలు అంటే 8. సో ఇది 9 మంది. ఆ తర్వాత ఎందరో అంటే ఎంతమంది? 9 మంది. రైట్ ఆన్సర్. 15 points to you. Well done. Very well done. తేట తెలుగులో ఆఖరి పదం 6వ పదం ఆన్ ది స్క్రీన్. అబ్బో, 8 అక్షరాల పదం అండ్ ఇందులో ముందుగా మీ అందరికీ ఐ రివీల్ లెటర్ నంబర్ 7. ఏంటది? షా. సో మరి ఎలా ఉంటుందో మీ భాష? నేను మీకు ఇస్తున్న క్లూ, నేను చెప్పే పాయింట్స్ పాతవి, పురాతనమైన. బజర్ నొక్కేసింది రవీనా, యువర్ ఆన్సర్ ప్లీజ్. పురాతన విశేషాలు. సో షా సరిపోయిందా? నెంబర్ ఆఫ్ లెటర్స్ కూడా సరిపోయాయి. మరి క్లూ సరిపోయిందా? ఎలాగా? పాత పాయింట్స్ అంటే పురాతన విశేషాలు. పాత పాయింట్స్ అంటే పురాతన విశేషాలు. అవునా? రైట్ ఆన్సర్. 20 points to you again. సో మొత్తానికి తేట తెలుగు రౌండ్ పూర్తయ్యేసరికి మన టోటల్ స్కోర్స్ ఇలా ఉన్నాయి. రవీనా లీడింగ్ విత్ 90 points, శ్రేయారెడ్డి with 55 points, చంద్రకిరణ్ with 50 points, Lohita with 40 points, Karthik with 35 points and Sai Bhavya with 25 points. ఇప్పుడు మన 4వ రౌండ్ దృశ్యం. ఈ రౌండ్ లో ఈ స్క్రీన్ మీద మీకు దృశ్యం చూపిస్తాను అండ్ ఆ దృశ్యానికి సంబంధించిన ప్రశ్న అడుగుతాను. మీరు కరెక్ట్ ఆన్సర్ చెప్తే బజర్ నొక్కి వెంటనే ఆ ఆన్సర్ రైట్ అయితే మీకు ఇస్తాను 10 points అండ్ రాంగ్ అయితే -5. ఓకే, దృశ్యంలో ఫస్ట్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని ప్రఖ్యాత శాస్త్రవేత్త ఎవరో చెప్పండి. ఫోటో ప్లీజ్. వెంటనే చెప్తే 10 points. కమాన్. ఈ
ఈయన ఓ ప్రఖ్యాత శాస్త్రవేత్త. బజర్ నొక్కేశాడు. కార్తిక్, యువర్ ఆన్సర్ ప్లీజ్. జగదీష్ చంద్రబోస్. జగదీష్ చంద్రబోస్ అంటే ఈయనేనా? జగదీష్ చంద్రబోస్ అంటే ఆయన ఒక బయాలజీ ప్రొఫెసర్. మొక్కలకు కూడా ఎమోషన్స్ ఉంటాయని నిరూపించిన ఆయన మహనీయుడు. ఈయనేనా? అని ఆయన కళ్ళలో ఉంటుంది కదా కార్తీక్. లేదా మర్చిపోయావా? కార్తీక్ ఏం చేయాలి? -5 చేయాలి, అవునా? +10 for the right answer and 10 points to you. దృశ్యంలో సెకండ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే ఫోటోలోని ప్రముఖ సినీ నటుడిని గుర్తుపట్టండి. పిక్చర్ ఓవర్ ది స్క్రీన్. ఎవరు ఆ చిన్నారి ప్రముఖ సినీ నటుడు? ఎస్, బజర్ నొక్కేసింది శ్రేయ. యువర్ ఆన్సర్ ప్లీజ్. దేవిశ్రీ ప్రసాద్. దేవిశ్రీ ప్రసాద్. అవునని ఏమడిగాను? ప్రఖ్యాత సినీ నటుడు అని అడిగారు. ఆయన నటుడా? సంగీత దర్శకుడా? -5. ఆయన దేవిశ్రీ ప్రసాద్ కాదు. మరి ఎవరు? ఎనీ గెసెస్? మదర్స్ ఎవరైనా? నాగ చైతన్య. నాగ చైతన్య బోలికలు బాగా అనిపిస్తున్నాయి కదా. నాగ చైతన్య అంత బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఉంటాడా? మరైతే ఎవరై ఉండొచ్చు? సాక్షాత్తు నాగ చైతన్య వాళ్ళ నాన్నగారు కినేని నాగార్జున గారి చిన్నప్పటి ఫోటో అది. హియర్ కమ్స్ ది థర్డ్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. ఏ ఎండకు ఆ డాష్ పట్టినట్టు? ఎస్, మిస్టర్ చంద్రకిరణ్, యువర్ ఆన్సర్ ప్లీజ్. నీడ. ఏ ఎండకు ఆ నీడ పట్టినట్టు? ఎండకు నీడ పడతామా? ఎండకు నీడ కలుగుతుందా, వస్తుందా? నీడ ఇస్ ది రాంగ్ గెస్. -5. అమలు చెప్పగలరా? గొడుగు. మొత్తం చెప్పండి అమ్మ ఒకసారి. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టినట్టు. అమ్మ చెప్పినట్టు గొడుగు ఇస్ ది రైట్ ఆన్సర్. దృశ్యంలో ద ఫోర్త్ క్వశ్చన్. ఇప్పుడు మీరు చూడబోయే సామెతలోని ఖాళీని పూరించండి. సామెత ప్లీజ్. గోరంతను డాష్ చేసినట్టు. భవ్య, యువర్ ఆన్సర్ ప్లీజ్. కొండంత. గోరంతను కొండంత చేసినట్ట. అవునా? అంటే అర్థం ఏంటి? అంటే ఏ చిన్న విషయాన్నైనా పెద్దగా చేసి చెప్పడం. అవునా? చిన్న విషయాన్ని పెద్దగా చేసి చెప్పడం. అవునా? అంతేనా? అంతే. రైట్ ఆన్సర్ అంటే 10 points. వెల్ డన్. ఇక మిగిలింది 2 క్వశ్చన్స్. ఈ 2 క్వశ్చన్ కి సంబంధించి ఇప్పుడు నేను మీకు పిక్చర్ చూపిస్తాను అండ్ ఆ పిక్చర్ సంబంధించిన ఒక స్టేట్మెంట్ చెప్తాను. నేను చెప్పిన స్టేట్మెంట్ కరెక్ట్ అయితే అవును అనాలి, తప్పైతే కాదు అనాలి. ముందుగా క్వశ్చన్ నెంబర్ 5. పిక్చర్ ప్లీజ్. ఈ ఫోటోలోని ప్రముఖుడి అసలు పేరు హిర్దేశ్ సింగ్. ఎస్ లోహిత. కాదు. ఎవరైనా? యోయో హనీ సింగ్. ఆయన అసలు పేరు హిర్దేశ్ సింగ్ కాదా? యోయో హనీ సింగ్ కాదు. యోయో హనీ సింగే అసలు పేరు. అసలు పేరు హిర్దేశ్ సింగ్. కాదు అన్న ఆ కాదు కరెక్ట్ కాదు. -5. Here comes the last question in Drishyam. Picture please. ఈ ఫోటోలోని ప్రముఖ వ్యక్తి లోక్సభలో సభ్యురాలు. టైమ్ అప్. ఎవరు చెప్పలేకపోయారు. మళ్ళీ మదర్స్ అవకాశం ఇద్దాం. కాదు. ఆవిడ రాజ్యసభ సభ్యురాలా? కాదు. మరి ఆవిడ ఇప్పుడు దాకా కంటెస్ట్ చేయలేదా అసలు? తెలీదు. ఆవిడ లోక్సభ సభ్యురాలు, రాజ్యసభ సభ్యురాలు కాదు. దట్స్ రైట్ ఆన్సర్ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్. వెల్, మొత్తానికి దృశ్యం పూర్తయ్యేసరికి మన స్కోర్స్ ఇలా ఉన్నాయి. రవీనా లీడింగ్ విత్ 90 points, Shreya with 50 points, Karthik with 45 points, Chandrakiran with 45 points, Lohita with 35 points, and Sai Bhavya with 35 points. శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ లో ఆఖరి రౌండ్. ఇవాల్టి ఛాంపియన్ డిసైడ్ చేసే రౌండ్
జోరుగా జోష్గా. జోరుగా జోష్గా. ఈ రౌండ్ లో మిమ్మల్ని 6గురిని ఇండివిజువల్ గా 1 to 1 1 minute పాటు వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతాను. మీరు 1 minute లో ఎన్ని క్వశ్చన్స్ చెప్పగలిగితే వాటిలో ఎన్ని కరెక్ట్ అయితే అన్ని into 10 పాయింట్స్ మీ ఖాతాలో పడిపోతాయి. మీరు చెప్పింది తప్పైతే -5. సో ట్రై టు పికప్ యాజ్ మెనీ క్వశ్చన్స్ యాజ్ పాసిబుల్. కానీ ఈ రౌండ్ మీరు నుంచిన పోడియం దగ్గర నుంచి కాదు, అదిగో అక్కడ ఉంది హాట్ సీట్, దాని మీద కూర్చుని ఆడతారు. Are you all ready? Yes, sir. సో అందరికన్నా ముందుగా రవీనా రెడీయా? సెట్ చేస్తాను ఇలాగ ఎత్తైన టార్గెట్ ని. ప్లీజ్ కమ్. ఆల్ ది బెస్ట్. రవీనా, యువర్ టైమ్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అండ్ గో. డైనోసార్ ను పరిచయం చేసిన హాలీవుడ్ సినిమా ఏది? Pass. రోజర్ ఫెదరర్ ఏ ఆటలో ఛాంపియన్? Pass. ప్రజాప్రతినిధి ఎమ్మెల్సీలో సి అంటే ఏంటి? Council. రైట్ ఆన్సర్. పొటాషియం హైడ్రాక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏది? KOH. రైట్ ఆన్సర్. స్పెయిన్ క్యాపిటల్ ఏది? Pass. పద్మవ్యూహం అనగానే గుర్తొచ్చే మహాభారత వీరుడు ఎవరు? అభిమన్యుడు. రైట్ ఆన్సర్. సహస్రం ఎక్కువ 900 ఎక్కువ? సహస్రం. రైట్ ఆన్సర్. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు? Pass. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్స్ లో ఏ ఆట ఆడతారు? Pass. కోనార్క్ లో పాపులర్ టెంపుల్ ఏది? Sun Temple. రైట్ ఆన్సర్. దాండియా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది? Pass. 2 హ్యాట్రిక్స్ కలిపితే ఎంత? 6. రైట్ ఆన్సర్. శ్రీకాళహస్తిలో కాళం అంటే ఏంటి? Pass. తులారాశిని ఏ గుర్తుతో సూచిస్తారు? Pass. కీరవాణి నుంచి దేవిశ్రీ ప్రసాద్ వరకు వీళ్ళంతా ఎవరు? Singers. టైమ్ అప్ అండ్ రాంగ్. రవీనా, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 6 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ మిగతా 8 పాస్ చేసావు. నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. డైనోసార్ ను పరిచయం చేసిన హాలీవుడ్ మూవీ ఏది అని అడిగాను. జురాసిక్ పార్క్. రోజర్ ఫెదరర్ ఏ ఆటలో ఛాంపియన్ అని అడిగాను. ఫెదరర్ టెన్నిస్. స్పెయిన్ క్యాపిటల్ ఏది అని అడిగాను. మాడ్రిడ్. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి రాష్ట్రపతి ఎవరు అని అడిగాను. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. ఢిల్లీలోని ఫిరోజ్ షా కోట్లా గ్రౌండ్స్ లో ఏ ఆట ఆడతారు అని అడిగాను. క్రికెట్. దాండియా డాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అని అడిగాను. దాండియా గుజరాత్. శ్రీకాళహస్తిలో కాళం అంటే ఏంటి అని అడిగాను. శ్రీ అంటే సాలీడు, హస్తి అంటే ఏనుగు, కాళం అంటే పాము. తులారాశిని ఏ గుర్తుతో సూచిస్తారు అని అడిగాను. త్రాసు, బ్యాలెన్స్. కీరవాణి నుంచి దేవిశ్రీ ప్రసాద్ వరకు వీళ్ళంతా ఎవరు అని అడిగాను. వాళ్ళు సంగీత దర్శకులు. వాళ్ళు పాడతారు బట్ బేసికలీ వాళ్ళు సంగీత దర్శకులు. సో మొత్తం 6 రైట్ అంటే 6 into 10 60 -5 55. 55. ఒరిజినల్ స్కోర్ 90. 90 plus 55 145. 145. Very well played and very well tried. All the best to you. Thank you. సో రవీనా మొత్తానికి చాలా కష్టపడి 145 అనే టార్గెట్ ని మనందరి ముందర ఉంచింది. యాక్చువల్లీ మనం ఉన్న స్కోర్స్ కి కొంచెం పెద్ద టార్గెటే, బట్ ఇంపాసిబుల్? డెఫినెట్లీ నాట్. ఇట్ ఈస్ పాసిబుల్. మరి బ్రేక్ చేస్తావా లోహిత? కమ్ ఆన్, ప్లీజ్ ట్రై. గుడ్. ఆల్ ది బెస్ట్. లోహిత, your time starts in 3, 2, 1 and go. యువి అని ఏ ఇండియన్ క్రికెటర్ ని అంటారు? యువరాజ్ సింగ్. రైట్ ఆన్సర్. మన దేశంలో ఓటు హక్కు వయస్సు ఎంత? 18. రైట్ ఆన్సర్. బైపాస్ సర్జరీ ఏ శరీర భాగానికి చేస్తారు? హార్ట్. రైట్ ఆన్సర్. మన దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత అవార్డు ఏది? పాస్. థాయిలాండ్ క్యాపిటల్ ఏది? బ్యాంకాక్. రైట్ ఆన్సర్. మహాభారతంలో పాండురాజు కుమారుల్ని ఏ పేరుతో పిలుస్తారు? పాండవులు. రైట్ ఆన్సర్. లాఫింగ్ గ్యాస్ కెమికల్ ఫార్ములా ఏది? పాస్. నేషనల్ గా వారణాసి, మరి ఇంటర్నేషనల్ గా? పాస్. రాష్ట్రాల పేర్లను ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో రాస్తే కర్ణాటక తరువాత వచ్చే రాష్ట్రం ఏది? కేరళ. రైట్ ఆన్సర్. వార్షికోత్సవం అంటే ఎన్నేళ్లకోసారి జరుపుకుంటారు? 1 year. రైట్ ఆన్సర్. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరు? పాస్. కొలంబో ఏ కాంటినెంట్ లో ఉంది? నార్త్ అమెరికా. రాంగ్ ఆన్సర్. లోహిత, 1 minute లో యూ కుడ్ టేక్ 12 questions. వాటిలో 7 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 4 పాస్ చేసావు. చాలా చక్కగా ఆడావు. వెరీ వెల్ ప్లేడ్. అండ్ నువ్వు తప్పు చెప్పిన క్వశ్చన్ అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మన దేశంలో క్రీడాకారులకు ఇచ్చే అత్యున్నత అవార్డు ఏది అని అడిగాను.
రాజీవ్ ఖేల్ రత్న. లాఫింగ్ గ్యాస్ కెమికల్ ఫార్ములా ఏది అని అడిగాను. N2O, నైట్రస్ ఆక్సైడ్. లాఫింగ్ గ్యాస్. నేషనల్ గా వారణాసి, మరి ఇంటర్నేషనల్ గా ఏంటి అని అడిగాను. బనారస్. కేంద్ర విమానయాన శాఖ మంత్రి ఎవరు అని అడిగాను. అశోక గజపతి రాజు. కొలంబో ఏ కాంటినెంట్ లో ఉంది అని అడిగాను. కంట్రీ చెప్పావు, నేను అడిగింది కాంటినెంట్. ఏ కాంటినెంట్ లో ఉంది? ఏషియా. 7 రైట్, అంటే 7 into 10 70. ఓన్లీ 1 రాంగ్. -5 65. ఒరిజినల్ స్కోర్ 35 plus 65 100. సెంచరీ కొట్టేసావు. వెల్ ప్లేడ్, వెరీ వెల్ ప్లేడ్. ఆల్ ది బెస్ట్. సో లోహిత చాలా చక్కగా ఆడింది, చాలా స్ట్రాటజిక్ గా ఆడింది. బట్ 145 దాకా రాలేకపోయింది, కొంచెం ఆగిపోయింది. బట్ వెల్ ప్లేడ్ అమ్మా, నెవర్ మైండ్. మరి శ్రేయ రెడీయా? Yes, sir. నువ్వు ఛేదిస్తావు ఈ టార్గెట్ ని. Yes, sir. Your target is 150 Yes, to become sir. champion. Okay, come on, please come. All the best. Thank you, sir. Shreya, your time starts in 3, 2, 1, and go. Hero Kalyan Ram, son of Dash. Pass. ముప్పూటలు ఈ మాటలో ఉన్న నెంబర్ ఎంత? 30. రాంగ్ ఆన్సర్. ఎన్ ఏ దేశానికి చెందిన కరెన్సీ? Japan. రైట్ ఆన్సర్. బీహార్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? Nitish Kumar. రైట్ ఆన్సర్. ప్రపంచ ప్రసిద్ధి చెందిన పిరమిడ్స్ ఏ దేశంలో ఉన్నాయి? Egypt. రైట్ ఆన్సర్. మన దేశ సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది? Pass. సోనూ నిగమ్ సింగరా ప్లేయరా? Singer. రైట్ ఆన్సర్. జింబాబ్వే క్యాపిటల్ ఏది? Pass. పొటాషియం పర్మాంగనేట్ కెమికల్ ఫార్ములా ఏది? Pass. 1939 లో మన దేశాన్ని ఎవరు పాలించేవారు? British. రైట్ ఆన్సర్. సాలార్జంగ్ మ్యూజియం ఏ నగరంలో ఉంది? Hyderabad. రైట్ ఆన్సర్. 2.5 గంటలు అంటే ఎన్ని నిమిషాలు? Pass. దొంగ జపం చేసే పక్షి ఏది? Pass. పంచాంగం ప్రకారం పాడ్యమి తర్వాత వచ్చే తిథి ఏది? Vidya. రైట్ ఆన్సర్. సో శ్రేయ, 1 minute లో యూ కుడ్ టేక్ 14 questions. వాటిలో 7 రైట్, ఓన్లీ 1 రాంగ్ అండ్ 6 పాస్ చేసావు. చక్కగా ఆడావు. అండ్ నువ్వు పాస్ చేసిన అండ్ రాంగ్ చెప్పిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. హీరో కళ్యాణ్ రామ్ సన్ ఆఫ్ డాష్ అన్నాను. ఆయన ఎవరి తనయుడు? హరికృష్ణ. ముప్పూటలు ఈ మాటలో ఉన్న నెంబర్ ఎంత అని అడిగాను. ముప్పూటలు అంటే 3 పూటలు, అంటే 3. మన దేశ సైనికులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం ఏది అని అడిగాను. పరమ వీర చక్ర. జింబాబ్వే క్యాపిటల్ ఏది అని అడిగాను. హరారే. పొటాషియం పర్మాంగనేట్ కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగాను. పొటాషియం పర్మాంగనేట్ KMNO4. 2.5 గంటలు అంటే ఎన్ని నిమిషాలు అని అడిగాను. గంటకి 60 నిమిషాలు. 2 గంటలు 120, 2.5 150. దొంగ జపం చేసే పక్షి ఏది అని అడిగాను. కొంగ. సో 7 రైట్ ఆన్సర్స్, అంటే 7 into 10 70. 70. ఓన్లీ 1 రాంగ్. -5 65. 65. ఒరిజినల్ స్కోర్ 50. 50 plus 65 115. 50 plus 50 100. 55 105. 50 plus 65 115. Very very well tried. All the best to you. సో శ్రేయ చాలా చాలా బాగా ట్రై చేసింది. 145కి ఇంకొంచెం దగ్గరికి వచ్చింది, బట్ 145 టచ్ చేయలేదు. మరి కార్తిక్, నువ్వు చేస్తావా? 45 to 145 ట్రై చేస్తావా? కమ్ ఆన్, ప్లీజ్ కమ్. All the best. Thank you. Karthik, your time starts in 3, 2, 1, and go. Manchu Lakshmi, daughter of Dash. మోహన్ బాబు. Right answer. పిల్లల వైద్యుణ్ణి ఇంగ్లీష్ లో ఏమంటారు? పాస్. ఎప్పుడు నల్ల కళ్ళద్దాలతో కనిపించే తమిళ నాయకుడు ఎవరు? కరుణానిధి. రైట్ ఆన్సర్. రామకృష్ణ బీచ్ ఏ నగరంలో ఉంది? పాస్. పురాణ పాత్రల్లో అత్యంత ధనవంతుడు ఎవరు? పాస్. నార్వే క్యాపిటల్ ఏది? పాస్. కాల్షియం ఆక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏంటి? పాస్. రామన్ మెగసెసే అవార్డును ఏ దేశ ప్రభుత్వం అందిస్తుంది? పాస్. శ్రీలంక జాతీయ పతాకంపై కనిపించే జంతువు ఏది? సింహం. రైట్ ఆన్సర్. కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు? పాస్. కనిష్టం అంటే ఎక్కువ తక్కువ? పాస్. త్రిశూలం ధరించే దేవుడు ఎవరు? పాస్. పోలీస్ శాఖకు చెందిన IPS లో ఎస్ అంటే ఏంటి? సర్వీస్. రైట్ ఆన్సర్. ఓణం పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? కేరళ. రైట్ ఆన్సర్. 9² - 1² ఎంత? 80. టైమ్ అప్ అండ్ రైట్ ఆన్సర్. సో కార్తిక్, 1 minute లో యూ కుడ్ టేక్ 15 questions. వాటిలో 6 రైట్ అండ్ 9 పాస్ చేసావు. ఒక్క తప్పు కూడా చెప్పలేదు. చాలా స్ట్రాటజిక్ గా ఆడావు.
నువ్వు పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. పిల్లల వైద్యుణ్ణి ఇంగ్లీష్ లో ఏమంటారు అని అడిగాను. పీడియాట్రిషియన్ అంటారు. రామకృష్ణ బీచ్ ఏ నగరంలో ఉంది అని అడిగాను. విశాఖపట్నంలో ఉంది. పురాణ పాత్రల్లో అత్యంత ధనవంతుడు ఎవరు అని అడిగాను. కుబేరుడు. నార్వే క్యాపిటల్ ఏది అని అడిగాను. ఓస్లో. కాల్షియం ఆక్సైడ్ కెమికల్ ఫార్ములా ఏది అని అడిగాను. కాల్షియం ఆక్సైడ్ CaO. రామన్ మెగసెసే అవార్డును ఏ దేశ ప్రభుత్వం అందిస్తుంది అని అడిగాను. ఫిలిప్పైన్స్. కేంద్ర విదేశ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు అని అడిగాను. సుష్మా స్వరాజ్. కనిష్టం అంటే ఎక్కువ, తక్కువ అని అడిగాను. గరిష్టం అంటే ఎక్కువ, కనిష్టం అంటే తక్కువ. త్రిశూలం ధరించే దేవుడు ఎవరు అని అడిగాను. త్రిశూలం ధరించేది శివుడు. సో 6 రైట్. అంటే 6 into 10 60. ఒరిజినల్ స్కోర్ 45 plus 60 105. Very well tried. Very well tried. All the best to you. సో కార్తీక్ కూడా చాలా చక్కగా ట్రై చేశాడు. అందరూ చాలా బాగా ట్రై చేస్తున్నారు. ఎవ్వరు 100 తగ్గట్లేదు. దట్స్ ఎ గుడ్ ట్రై. బట్ ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి, ఇంకొంచెం ఎక్కువ స్పాంటేనియస్ గా ఉండాలి, జాగ్రత్తగా కూడా ఉండాలి. బికాస్ టార్గెట్ ఇస్ 145. ఓకేనా సాయి భవ్య? Yes, sir. నువ్వు ట్రై చేస్తావా? Yes, sir. Come on, please come. All the best. Thank you, sir. Ready, Bhavya? Yes, sir. Your time starts in 3, 2, 1 and go. Life of Pi సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన జంతువు ఏది? Tiger. రైట్ ఆన్సర్. ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని అంటారు? Pass. సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఏది? Pass. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మాతృభాష ఏది? Pass. భూటాన్ క్యాపిటల్ ఏది? Pass. పుర్రే మన శరీరంలోని ఏ భాగంలో ఉంటుంది? Pass. సర్ సివి రామన్ కు ఏ సబ్జెక్ట్ లో నోబెల్ ప్రైజ్ వచ్చింది? Physics. రైట్ ఆన్సర్. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య పేరేంటి? Pass. రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే గోవా తర్వాత వచ్చే స్టేట్ ఏది? Haryana. రాంగ్ ఆన్సర్. పాదచారులు నడవడం కోసం రోడ్డు మీద ఉండే మార్గాన్ని ఏమంటారు? Footpath. రైట్ ఆన్సర్. చదువుకు సంబంధించి యూకేజీలో యు అంటే ఏంటి? Pass. అగ్ని, పృథ్వీ, త్రిశూల్ ఇవన్నీ వేటి పేర్లు? Pass. 880 లోంచి 220 తీసేస్తే ఎంత? 600. రాంగ్ ఆన్సర్. టైమ్ అప్. సాయి భవ్య 1 minute లో యూ కుడ్ టేక్ 13 questions. వాటిలో 3 రైట్ అండ్ 2 రాంగ్. మిగతా 8 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పిన అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. ఫ్లయింగ్ సిక్ అని ఎవరిని అంటారు అని అడిగాను. మిల్కా సింగ్. సోడియం బైకార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగాను. NaHCO3. జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య మాతృభాష ఏది అని అడిగాను. తెలుగు. ఆయన మన తెలుగు ఆయన. భూటాన్ క్యాపిటల్ ఏది అని అడిగాను. థింపు. పుర్రే మన శరీరంలోని ఏ భాగంలో ఉంటుంది అని అడిగాను. తల. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ భార్య పేరేంటి అని అడిగాను. సోనియా గాంధీ. రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే గోవా తర్వాత వచ్చే స్టేట్ ఏది అని అడిగాను. నువ్వు హర్యానా అన్నావు. కాదు, గుజరాత్. GOGU. చదువుకు సంబంధించి యూకేజీలో యు అంటే ఏంటి అని అడిగాను. యూకేజీ అంటే ఏంటి? అప్పర్ కిండర్ గార్డెన్. సో యు అంటే అప్పర్. అగ్ని, పృథ్వీ, త్రిశూల్ ఇవన్నీ వేటి పేర్లు అని అడిగాను. మిజైల్స్ పేర్లు. 880 minus 220 is equal to ఎంత అని అడిగాను. 600 అన్నావు. కాదు, 880 minus 220 660. సో మొత్తానికి 3 రైట్ అంటే 3 into 10 30 and 2 రాంగ్ minus 10 net 20. ఒరిజినల్ 35. సో 35 plus 25 55. 55. Very well tried అమ్మా. ఆల్ ది బెస్ట్. సో భవ్య బాగానే ట్రై చేసింది, బట్ 55 వరకు మాత్రమే రాగలిగింది. ఇక చివరిగా మనకు మిగిలింది చంద్రకిరణ్. 45 to 145. You can do it. You think you can do it? Yes, if you think you can do it. Come on, let's try. Ready, Chandrakirtan? Your time starts in 3, 2, 1 and go. క్రిష్ హిందీ సినిమాలో హీరో ఎవరు? రితిక్ రోషన్. రైట్ ఆన్సర్. మన రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చే స్టేట్ ఏది? పాస్. పురాణాల ప్రకారం వినాయకుడి వాహనం ఏది? ఎలుక. రైట్ ఆన్సర్. రాజ్యసభ సభ్యుడి పదవీ కాలి పరిమితి ఎంత? 5 years. రాంగ్ ఆన్సర్. అంబారీ మీద ఊరేగాలంటే ఏ జంతువు ఎక్కాలి? పాస్. కింగ్ కాంగ్ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన జంతువు ఏది? చింపాంజీ. రాంగ్ ఆన్సర్. ఇరాన్ క్యాపిటల్ ఏది? పాస్. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి సినీ నటుడు ఎవరు? పాస్. కాల్షియం కార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఏది? పాస్. వసుంధరా రాజే సింధియా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి? పాస్. పురాణాల ప్రకారం
గోవర్ధనగిరిని ఎత్తింది ఎవరు? కృష్ణుడు. రైట్ ఆన్సర్. ఫైనాన్స్ మినిస్టర్ ను తెలుగులో ఏమంటారు? పాస్. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఒక 2 వీలర్ మీద మాక్సిమం ఎంత మంది ప్రయాణం చేయొచ్చు? 3. రాంగ్ ఆన్సర్. 15 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 225. రైట్ ఆన్సర్. సో చంద్రకిరణ్, 1 minute లో యూ కుడ్ టేక్ 14 క్వశ్చన్స్. వాటిలో 4 రైట్ అండ్ 3 రాంగ్ అండ్ 7 పాస్ చేసావు. నువ్వు రాంగ్ చెప్పినా అండ్ పాస్ చేసిన క్వశ్చన్స్ తాలూకు ఆన్సర్స్ ఇలా ఉన్నాయి. మన రాష్ట్రాల పేర్లను ఆల్ఫాబెటికల్ ఆర్డర్ లో రాస్తే ఆంధ్రప్రదేశ్ తర్వాత వచ్చే స్టేట్ ఏది అని అడిగాను. అరుణాచల్ ప్రదేశ్. రాజ్యసభ సభ్యుడి పదవీ కాలం ఎన్నేళ్లు అని అడిగాను. 5 అన్నావు. కాదు, 6 years. అంబారీ మీద ఊరేగాలంటే ఏ జంతువుని ఎక్కాలి అని అడిగాను. ఏనుగు. కింగ్ కాంగ్ సినిమాలో టైటిల్ రోల్ పోషించిన జంతువు ఏది అని అడిగాను. నువ్వు చింపాంజీ అన్నావు. ద రైట్ ఆన్సర్ ఇస్ గొరిల్లా. ఇరాన్ క్యాపిటల్ ఏది అని అన్నాను. ఇరాన్ క్యాపిటల్ టెహరాన్. భారతరత్న అవార్డు పొందిన మొట్టమొదటి సినీ నటుడు ఎవరు అని అడిగాను. ఎంజీఆర్, ఎంజి రామచంద్రన్. కాల్షియం కార్బోనేట్ కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగాను. CaCO3. వసుంధరా రాజే సింధియా ఏ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని అడిగాను. రాజస్థాన్. ఫైనాన్స్ మినిస్టర్ ను తెలుగులో ఏమంటారు అని అడిగాను. ఆర్థిక మంత్రి. ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఒక 2 వీలర్ మీద మాక్సిమం ఎంతమంది ప్రయాణం చేయొచ్చు అని అడిగాను. నువ్వు 3 అన్నావు. కాదు, 2. సో మొత్తానికి 4 రైట్ అంటే 440, 3 రాంగ్ -15, నెట్ 25. ఎగ్జిస్టింగ్ స్కోర్ 45. 45 plus 25, 70. Very, very well tried. All the best to you. Finally, after all questions and all the tensions, Ivalti, Sri Gayatri Vidya Samsthala champion, 145 points తో కరీంనగర్ నుంచి వచ్చిన రవీనా మానసి. మీ అందరూ కూడా మీ ప్రయత్నాలు చాలా చక్కగా చేశారు. మీకు ఈటీవీ నుంచి పార్టిసిపేషన్ సర్టిఫికేట్. సో మనకి ఆలస్యం ఎందుకు, సెలబ్రేట్ చేసేసుకుందామా? లెట్స్ కాల్ అపాన్ ద ఛాంపియన్ మిస్ రవీనా ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. వెరీ వెరీ వెల్ ప్లే. రవీనా వాళ్ళ అమ్మగారు రండి ప్లీజ్. ఎలా అనిపిస్తుంది? వెరీ హ్యాపీ అండి. వెరీ హ్యాపీ అండ్ వెరీ టెన్స్డ్. ఇప్పుడు ఇచ్చింది టార్గెట్, అప్పటి నుంచి టెన్షనే కదా, ఎవరు వస్తారో ఎవరు దాటేస్తారో ఏమైపోతుందో అని. సెకండ్ రౌండ్ లో చాలా లీడ్ తీసుకుందండి. ఎస్, ఇంకా ఆ తర్వాత అలా స్టెబిలైజ్ అయిపోయింది అండ్ చాలా మంచి టార్గెట్ ఇచ్చింది, ఛాంపియన్ అయిపోయింది. హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. నీకు ఈటీవీ నుంచి ఛాంపియన్ సర్టిఫికేట్. ఇవాల్టి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ రవీనాకి ఈటీవీ నుంచి 10,000 రూపాయల క్యాష్ ప్రైజ్. ఇవాల్టి విజేత రవీనాకి శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ మెడల్. So standing tall, Ravina. So నువ్వెలా అనుకుంటున్నావు? How are you feeling? I'm feeling so happy. So happy. Yes. మరి నువ్వు ఇక్కడ దాకా రావడానికి కారణం అయినా మరి మీ స్కూల్లో టీచర్స్ ఎవరెవరు హెల్ప్ చేశారు నీకు? All my teachers helped me. All your teachers. Yes. Heartfully thank my father first of all. Good. సో అయితే నాన్నగారి సపోర్ట్ వల్ల చక్కగా జీకే బాగా వచ్చింది అనమాట నీకు. Yes. డాడీకి థ్యాంక్స్ చెప్పి ఒకసారి ఇక్కడ నుంచి. Thank you, Dad. వెరీ నైస్. సో మరి రవీనా ఆట ఇక్కడతో అయిపోలేదు. యూ హావ్ టు కమ్ బ్యాక్ అగైన్. మళ్ళీ రావాలి, సెమీఫైనల్స్ ఆడాలి, గెలిస్తే మెగా ఫైనల్స్ ఆడాలి. ఇప్పుడు గెలవచ్చు శ్రీ గాయత్రి విద్యా సంస్థల ఛాంపియన్ సీజన్ 3 ట్రోఫీ అండ్ దాంతో పాటుగా ముచ్చటగా 3 లక్షల రూపాయల క్యాష్ ప్రైజ్. సో బాగా ప్రిపేర్ అయ్యి వస్తావా? ఆల్ ది బెస్ట్ యూ. Thank you. మీకు ఆల్ ది బెస్ట్ అమ్మా. సో ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి ఛాంపియన్ 145 అనే ఎత్తైన టార్గెట్ ని ఇచ్చేసి అలా ఆరాంగా కూర్చుని చూస్తూ ఉంది అండ్ ఛాంపియన్ అయిపోయింది రవీనా. మళ్ళీ ఇలాంటి మరో మలుపుల గెలుపు కోసం వచ్చే ఆదివారం కలుసుకుందాం. అంతవరకు గుడ్ బై, టేక్ కేర్.